ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉంది. నాలా రెడీ అయ్యి ల్యాప్టాప్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళినంత మాత్రాన కంపెనీ గురించి అంతా తెలిసిపోతుందనుకున్నావా? పులిలా ఉన్నంత మాత్రాన పిల్లి పులి కాలేదు సీత. నేను పులినో పిల్లినో తర్వాత మావయ్య. నేను ఈ గెటప్ వేసింది లుక్ కోసం, కానీ కంపెనీలో వాడేది మాత్రం నా బుర్రలోని సొంత తెలివితేటలే. ఆ మట్టి బుర్రలో తెలివి కూడా ఉందా? నీకున్న తెలివిలో తనకు 0.0001% కూడా ఉండదు మహా. నా తెలివితేటలు పక్కన పెట్టండి, ముందు మీ తెలివితో చీరలమ్మండి. రామ్, తను నాతో ఛాలెంజ్ చేసింది కాబట్టి ఆఫీస్లో నువ్వు తనకి హెల్ప్ చేయకూడదు. లేదు పిన్ని, నేను సీతకి అలాంటి సపోర్టు చేయను. నాకు ఎవరి సపోర్టు అవసరం లేదు. మీరే చీరలు అమ్మడానికి చిన్నత్తయ్యని తోడుగా తీసుకువెళ్తున్నారు. ఓకే, నాకు ఆఫీస్కి టైం అయింది, బయలుదేరుతున్నాను. నువ్వు వస్తున్నావా మామా? నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. మేం కూడా వెళ్ళొస్తాం. డ్రైవర్, అది దర్జాగా కార్లో వెళ్తుంటే మనం ఈ కుక్కల బండిలో వెళ్లాల్సి వస్తుంది. కర్మ కర్మ. నమస్తే మేడం. సీత, నువ్వా? సూపర్గా ఉన్నావమ్మా. థాంక్స్ మేడం. నిన్న మా అత్తమ్మ విషయంలో హెల్ప్ చేసినందుకు ఇంకో థాంక్స్. ఇట్స్ ఓకే. మీ అత్తమ్మని కలవడానికి వచ్చావా? నువ్వు ములాఖత్ దగ్గర వెయిట్ చేయి, నేను పంపిస్తాను. సరే మేడం. మీ మేనకోడలు సీత మిమ్మల్ని కలవడానికి వచ్చిందండి. అరే సీత, నువ్వేంటి మహాలక్ష్మి గెటప్లో ఉన్నావు? పైగా చేతిలో ఆ ల్యాప్టాప్ బ్యాగ్ ఏంటి? పూర్తిగా ఇది మహాలక్ష్మి గెటప్ కాదు, ఆవిడకు మీరు అలవాటు చేసిన గెటప్. ఆ తర్వాత ఈ ల్యాప్టాప్ బ్యాగ్ ఏంటంటే, ఈ రోజు నుంచి నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కా? అక్కడ నువ్వేం చేస్తావు సీత? బిజినెస్ డెవలప్ చేస్తాను. అలా అని మహాలక్ష్మితో పందెం కాశాను. పందెమా? నిన్న మీరు ఇంటి నుంచి వచ్చేశాక ఏం జరిగిందంటే, నేను చేసే బిజినెస్ మీరు చేయలేరు. ఓ 10 రోజులు
నా చీరలు అమ్మి చూడండి, తెలుస్తుంది. అమ్ముతాను. 10 రోజుల్లో కాదు, వారంలో నీ దగ్గరున్న స్టాక్ మొత్తం అమ్మేస్తాను. వారంలో మిమ్మల్ని మించిన డెవలప్మెంట్ చూపిస్తాను. ఛాలెంజ్. ఛాలెంజ్. అది జరిగింది. వారంలో నేను బిజినెస్ డెవలప్ చేయాలి. ఆవిడ నా చీరలని అమ్మాలి. అలాంటి పందెం ఎందుకు కాసేవు సీత? ఓడిపోతే నువ్వు రామ్ను ఈ ఇంటిని వదిలి వెళ్ళాలి కదా. ఓడిపోయే పందెం నేను కాయలేదు అత్తమ్మ. లేదు సీత, ఈ ఛాలెంజ్లో చాలా రిస్క్ ఉంది. నువ్వు తొందరపడ్డావు. నీ జీవితం ఇబ్బందుల్లో పడుతుందనిపిస్తోంది. మీ ఆశీస్సులు ఉంటే నేను తప్పకుండా గెలుస్తానత్తమ్మా. ఆ రోజు డాన్స్ పోటీలో నన్ను గెలిపించింది మీరే కదా. అప్పుడంటే నాకు డాన్స్ వచ్చు కాబట్టి నీకు నేర్పించి గెలిపించాను. ఇప్పుడు ఒంటరిగా ఎలా పోరాడతావు సీత? నేను ప్రయత్నం చేస్తానత్తమ్మా. గెలుస్తానన్న ధైర్యం, నమ్మకం నాలో ఉన్నాయి. నీ ధైర్యమే నిన్ను కాపాడాలి. అందుకు మీ దీవెనలు కూడా తోడవ్వాలి. అప్పుడే నేను గెలుస్తాను. నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీత. నువ్వు రామ్ విడిపోకూడదు. మీరు కలిసే ఉండాలి. నిండు మనసుతో మీరు దీవించారుగా, అలాగే జరుగుతుంది. వెళ్ళొస్తానత్తమ్మా. ఉమ్. భగవంతుడా, సీత మోయలేని భారం తలకెత్తుకుంది. నువ్వే గెలిపించాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కాసేపట్లో స్టాఫ్ మీటింగ్ మొదలు పెడతాను. అందరూ రెడీగా ఉండండి. ఓకే మేడం. మేనేజర్, నమస్తే మేడం. స్టాఫ్ మీటింగ్ కి ఏర్పాట్లు చెయ్యి. ఓకే మేడం. సీత చాలా ఓవర్ చేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.